అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అసలే వెనుకబడిన ప్రాంతం, అంతకు మించి గోండు జనం. వారికి చిన్న చిన్న ఆశ చూపుతున్నారు. చదువు చెప్పిస్తామని, బతుకుపై భరోసా కల్పిస్తామని మాటలు చెప్తున్నారు. చివరికి బాలికల్ని తల్లిదండ్రులకు దూరంగా తీసుకువెళ్లిపోతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్న బాలికల రవాణాకు సంబంధించిన ముఠాకు చెక్ పెట్టారు పోలీసులు. ఆ బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ లో కలకలం రేపుతున్న బాలికల అక్రమ రవాణా. 2 వారాల్లో 3 తీసుకెళ్లిపోయిన ముఠాను ప్రస్తుతం అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న వారి కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసుల విచారణలో వెలుగులోకి షాకింగ్ నిజాలు బయటకొస్తున్నాయి. 10,000కు భీంపూర్కి చెందిన బాలికను మహారాష్ట్ర ముఠా విక్రయించింది. 6,000కు మరో బాలికను విక్రయించినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆదిలాబాద్ జిల్లాలో ఏజెన్సీ గ్రామాల బాలికలు, మహిళలే టార్గెట్ గా అక్రమ రవాణా సాగుతోంది. వివాహం, ఉన్నత విద్య పేరిట మాయమాటలు చెప్పి అమాయక బాలికలు, మహిళలని పక్క రాష్ట్రాలకు అమ్మేస్తున్నారు ఈ కేటుగాళ్లు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడి ఆదిలాబాద్ అమ్మాయిల్ని విక్రయిస్తున్నారు. కేవలం 10,000 రూపాయలకు ఆదిలాబాద్ జిల్లా భీంపూర్కు చెందిన మైనర్ బాలికను అమ్మేసింది మహారాష్ట్ర ముఠా. తల్లిదండ్రుల ఫిర్యాదుతో ముఠా అక్రమ రవాణా బయటపడింది. 6,000 రూపాయలకు మరో మైనర్ బాలికను అమ్మేసినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే మరో మైనర్ బాలికను రాజస్థాన్కి అమ్మినట్లుగా తేల్చారు. ప్రస్తుతం ఈ ముఠా పోలీసుల అదుపులో ఉంది. భీంపూర్కు చెందిన తల్లిదండ్రులు పొలానికి వెళ్లి తిరిగొచ్చేసరికి బాలిక కనపడలేదు. ఫిర్యాదు చేయడంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేశారు. చివరికి ఈ ముఠాని పట్టుకున్నారు. తీగ లాగితే డొంకంతా కదిలింది. మొత్తం 3 కేసుల్లో పోలీసులు 12 మందిని అరెస్ట్ చేశారు. మరో 4 పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. వీరు వారి లాభాపేక్ష గురించి ఒక మైనర్ అమ్మాయిని తల్లిదండ్రులకు చెప్పకుండా మన కినీకి తీసుకెళ్తున్న ఫంక్షన్ అని చెప్పి నమ్మించి మోసపూరితంగా మహారాష్ట్ర నాగ్పూర్ నుండి రాజస్థాన్ స్టేట్లోని కోటాకు తీసుకెళ్ళి అక్కడ ఒక అబ్బాయికి అప్పచెప్పడం జరిగింది. అయితే మేము మాకు విషయంలో చెప్పేది ఏంటంటే ఆ అబ్బాయి కరణ్ అలియాస్ భగవత్ మీనా. ఆ అబ్బాయికి ఆల్రెడీ అంతకుముందే మ్యారేజ్ అయింది. ఆ అమ్మాయి ఫస్ట్ భార్యతో డైవర్స్ కూడా అయిందట. ఆ అబ్బాయికి ఇద్దరిని ఈమెను మైనర్ అమ్మాయిని అప్పగించడం జరిగింది. అయితే ఈ కేసులో ఎంతో కష్టపడి ఈరోజు నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. మైనర్ అమ్మాయిలను మానవ అక్రమ రవాణా గురించి కొన్ని ముఠాలు తిరుగుతున్నాయి. విషయంలో మొన్న ఆసిఫాబాద్లో కూడా కొన్ని ఇటువంటి ముఠాలు అమ్మాయిలను, మహిళలను అక్రమ రవాణా చేసి వాళ్ళు అరెస్ట్ కూడా కావడం జరిగింది. మన జిల్లాలో ఈ ఇద్దరు ఓన్లీ డబ్బులకు ఆశపడి ఈ అమ్మాయిని రాజస్థాన్ అంత దూరం తీసుకెళ్ళి అమ్మడం జరిగింది. వీరిని ఈరోజు అరెస్ట్ చేసి మేము కోర్టు పంపుతున్నాం. మానవ అక్రమ రవాణాలో కానిస్టేబుల్ హరిదాస్ పాత్ర ఉన్నట్టు తేల్చారు పోలీసు. అతన్ని ఆసిఫాబాద్ ఎస్పీ సర్వీస్ నుంచి తొలగించారు. అసలే వెనుకబడిపోయిన ప్రాంతం అది. అంతకు మించి గోండు జనం ఎక్కువ. వారికి చిన్న చిన్న ఆశ చూపిస్తూ చదువు చెప్పిస్తామని బతుకుపై భరోసా కల్పించే మాటలు చెప్పారు. చివరికి ఆ బాలికలను తల్లిదండ్రులకు దూరంగా తీసుకుపోతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్న బాలికల రవాణాకు సంబంధించిన ముఠాకు చెక్ పెట్టారు పోలీసులు. ఉమ్మడి ఆదిలాబాద్ లో ఇప్పుడు ఈ బాలికల అక్రమ రవాణా అనేది కలకలం రేపుతోంది. 2 వారాల్లో 3 తీసుకెళ్లిపోయింది ఈ ముఠా. ప్రస్తుతం ఈ ముఠాని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న వారి కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే పోలీసులు విచారించే కొద్దీ షాకింగ్ విషయాలు తెలుస్తున్నాయి. 10,000కు భీంపూర్కి చెందిన బాలికని మహారాష్ట్ర ముఠాకు విక్రయించేశారు. 6,000కు మరో బాలికను విక్రయించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆదిలాబాద్ జిల్లాలో ఏజెన్సీ గ్రామాల బాలికలు, మహిళలే టార్గెట్ గా ఈ అక్రమ రవాణా కొనసాగుతోంది. వివాహం, ఉన్నత విద్య పేరిట మాయమాటలు చెప్పి అమాయక బాలికలు, మహిళల్ని పక్క రాష్ట్రాలకు అమ్మేస్తున్నారు ఈ కేటుగాళ్లు. మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు మరింత సమాచారం లైవ్ లో అందించడానికి. నరేష్, బయటకు వచ్చిన కేసులు ఇప్పుడు మనం చూస్తున్నవి. ఎప్పటి నుంచి అక్రమ రవాణా జరుగుతోంది? ఇలా ఎంతమంది మిస్ అయిపోయారు? దశాబ్ద కాలం క్రితం వెలుగులోకి వచ్చి ఇప్పటికే అనేక రకాల కేసుల్లో నమోదైన మిస్సింగ్ కేసులన్నీ ఇప్పుడు ఈ అక్రమ మానవ రవాణా కేసులతో మళ్ళీ తెర మీదకి వస్తున్నాయి. కోరల్ చాచి దశాబ్దం క్రితం ఏజెన్సీ ప్రాంతాల్లో, ఇటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లా ప్రాంతాల్లోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో
విద్య, పెళ్లి పేరిట అక్రమ రవాణా జరిగిందని తేటతెల్లమవుతుంది. ఇప్పుడు 3 ముఠాలను అరెస్ట్ చేశారు. 3 ముఠాల్లో దాదాపుగా 12 మంది అరెస్ట్ అయ్యారు. ఆసిఫాబాద్ జిల్లాలో 2 మహిళలు 1,30,000కు ఒక మహిళను, 1,10,000కు మరో మహిళను మధ్యప్రదేశ్ కి సంబంధించిన ఆ ముఠాకు అప్పగించారు. ఆ ముఠా 2 మహిళలను తీసుకెళ్లి వ్యభిచార కూపానికి అంటగట్టే ప్రయత్నం చేశారు. ఆ ఆధార్ కు సంబంధించిన అడ్రస్ చేంజ్ చేసే క్రమంలో, ఆ అడ్రస్ చేంజ్ చేసిన క్రమంలో ఓ మహిళ ₹1,00,000, ₹1,30,000 అమ్మకం కుదిరిన మహిళకు సంబంధించిన ఆధార్ ఇంటి అడ్రస్ కు రావడంతో, ఆ ఫోన్ చేయడంతో ఈ ముఠా గుట్టురట్టయింది. మహిళ మిస్సింగ్ కు సంబంధించిన ఆధారాలు పూర్తిగా ఆసిఫాబాద్ కు సంబంధించిన పోలీసులు ట్రై చేశారు. అందులో 10 మందిని అరెస్ట్ చేశారు. ఆ 10 మందిలో మంచిర్యాల జిల్లాకు సంబంధించిన ఇందిరానగర్ కు సంబంధించిన ఓ మహిళ కీలకంగా ఉన్నట్టుగా గుర్తించారు. ఇందులో హరిదాస్ అనే కానిస్టేబుల్ కూడా, ఈ తిర్యాని ప్రాంతంలో, ఆసిఫాబాద్ జిల్లా ప్రాంతంలో పనిచేసిన కానిస్టేబుల్ హరిదాస్ అనే కానిస్టేబుల్ ఈ మహిళా అక్రమ రవాణా ముఠాలో కీలకంగా ఉన్నట్టుగా గుర్తించి అతన్ని ఇప్పటికే సర్వీస్ రిమూవల్ చేసిన పరిస్థితి. ఈ ముఠాను కూపిలాగితే ఆదిలాబాద్ జిల్లాలో మైనర్ కు సంబంధించిన భీంపూర్ కు సంబంధించిన మండలం సంబంధించిన ఓ మైనర్ బాలిక మిస్సింగ్ కేసు బయటకు వచ్చింది. యావత్మాల్ జిల్లాకు సంబంధించిన కిని ప్రాంతంలో ఓ 2 భార్యాభర్తలు ఈ మైనర్ బాలికలను 10,000 రూపాయలకు రాజస్థాన్ కు సంబంధించిన ఓ వ్యక్తికి, కరణ్ అనే వ్యక్తికి అమ్మినట్టుగా గుర్తించారు. ఇప్పుడు 2ని అరెస్ట్ చేశారు. ఈ కేసును విచారణ చేస్తున్న సందర్భంలో మరో మైనర్ బాలికకు సంబంధించిన కేసు కూడా వెలుగులోకి వచ్చింది. కేవలం 6,000కే ఆ బాలికను కూడా అమ్మినట్టుగా గుర్తించారు. ఇన్స్టాగ్రామ్ లో లైక్ చేసిన సందర్భంలో ఈ మైనర్ బాలిక రాజస్థాన్ కి ఎవరికైతే అమ్మారో కరణ్ అనే వ్యక్తికి, ఆ వ్యక్తికి సంబంధించిన ఇంట్లో ఉంటున్న సందర్భంలో ఇక్కడ భీంపూర్ కు సంబంధించిన మండలంలో ఉన్న ఆ కుటుంబ సభ్యులు ఇన్స్టాగ్రామ్ లో ఓ పాత వీడియో పోస్ట్ చేస్తే, ఆ పోస్ట్ కు లైక్ చేయడం వల్ల ఆ యువతికి సంబంధించిన బాలికకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ విధంగా మిస్సింగ్ కేసులు నమోదైన వ్యక్తులంతా ఇప్పుడు అక్రమ రవాణాలో మైనర్లంతా ఆ వ్యభిచార కూపాలకు వెళ్తున్నారా, లేక విద్య పేరిట, ప్రేమ పేరిట, ఈ పెళ్లి పేరిట వేరే రాష్ట్రాలకు అమ్మకంకు సంబంధించిన వివరాలను కూపిలాగుతున్న పరిస్థితి కనిపిస్తున్నా. ఇప్పటికే 12 మందిని అయితే అరెస్ట్ చేశారు. 3 ముఠాలు, అందులో జిల్లాకు సంబంధించిన స్థానికులు ఉండడం ఇప్పుడు కలకలం రేపుతుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దశాబ్ద కాలం క్రితం కోరల్చాల్సిన ఈ కేసు ఇప్పుడు మళ్ళీ తెర మీదకి వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ నరేష్. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.